ఈ ల్యాండ్ అంతా నాదే, నీకు మంచి మెడిటేషన్ రూమ్ కట్టిస్తాను. అప్పుడు నేను చెప్పాను మేడం, మెడిటేషన్ రూమ్ అక్కర్లేదు, నాకు పిరమిడ్ కట్టండి అని చెప్పేసి. పిరమిడ్ అంటే ఏంటి అని అడిగాడు. అప్పుడు పుస్తకం ఇస్తానని చెప్పేసి మన్నాడు పొడి వాళ్ళు పుస్తకం తీసుకొచ్చి ఇచ్చాను. పిరమిడ్ పవర్స్ అని చెప్పి ఒక పుస్తకం తీసుకొచ్చి నాకు మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. ఒక ధ్యాన మందిరం నిర్మాణానికి మనం ప్లాన్ చేద్దామని చెప్పి వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ ఆన్ 31st క్లీనింగ్ ప్రాసెస్ అంతా జరిగింది. 1st January 1991 ఈ కొబ్బరికాయ కొట్టమన్నాడు పిరమిడ్స్. అప్పుడు పిరమిడ్ కట్టడానికి అక్కడ మేమందరం కలిసి అక్కడ మెడిటేషన్ చేసాము. ఫౌండేషన్ వేసినప్పుడు కూడా ఎంత హార్డ్లీ దెర్ వాస్ 5-6 people or 7 people అంతే. సో దట్ ఈస్ హౌ ది ఫౌండేషన్ వాజ్ డన్. ఆయన పిరమిడ్ అన్నారు, నువ్వు సగం తీసుకురా, నేను సగం తీసుకొస్తాను అని చెప్పేసి. నేను 3 లక్షలు తీసుకొస్తే ఆయన 3 లక్షలు వేసాడు. ఆ లక్షలతో పిరమిడ్ అయిపోయింది. అప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R&Bలో నరసింహారెడ్డి అని మాకు చాలా థిక్కెస్ట్ అసోసియేట్. పత్రిజీ గారు ఏ ప్రోగ్రాంలో ఉన్నా ఆయన్ను ముందు పిలిచి పైకి తీసుకుంటుంటాడు. ఆ నరసింహారెడ్డి గారి యొక్క సూచనల మేరకు వాళ్ళ టీమ్ దే హావ్ వర్క్డ్ అండ్ దే హావ్ డిజైన్ ఫర్ ఇట్. ఆ డిజైన్ చేయడానికి టెక్నికల్గా దే హావ్ టేకెన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఐఎమ్ హైలీ గ్రేట్ఫుల్ టు శ్రీ దేవిరెడ్డి గారు ఫర్ గివింగ్ ఫర్ దిస్ మూమెంట్ ఒక ఫౌండేషన్ ఇచ్చారు ఆయన, ఫిజికల్ స్ట్రక్చర్. అంతవరకు ద మూమెంట్ వాజ్ ఇన్ మై మైండ్. ఓకే, నా ఈ యొక్క మూమెంట్కి ఒక ఫిజికల్ బేస్ ఇచ్చారు ఆయన. నేను ఐఎమ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఇట్, వైన్ అప్ చేయడానికి. నేను కూడా ప్రకృతిలో నిర్ధారించబడిన కార్యక్రమానికి అనుభూతి పరుడుగానే మాత్రమే ఈ జన్మ తీసుకోవడం జరిగింది. నిజమైన అసలైన పిరమిడ్ ధ్యానము భారతదేశంలో, యావత్ ప్రపంచంలో, భూప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం కర్నూలులోనే మొదలైంది. That is how the first pyramid in India, it was constructed for meditation, is only from Karnool. ఆ విధంగా ఒక పిరమిడ్ కాన్సెప్ట్ అనేది వచ్చిన తర్వాత పత్రిజీ గారు దాన్ని గట్టిగా పట్టుకున్నాడు, ఆ థ్రెడ్. అండ్ దీన్ని తీసుకొని నేను ప్రజల్లోకి పోవడానికి కూడా మంచిగా ఉంటుందని చెప్పి ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఆ 1 year పీరియడ్లో ఈ టుక్ లాట్ ఆఫ్ స్ట్రెయిన్. ఇక్కడ మేము డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నా ఆయన ప్రచార కార్యక్రమం మొదలు పెట్టుకున్నాడు. చైత్రయాత్రకిది తొలి అడుగు, ధ్యాన యజ్ఞమునకిది పిలుపు, విశ్వపు మార్పునకిది మలుపు, విధిరాతలకిది విరుపు. ఒక సామాగ్రిని బ్రహ్మర్షిగా మార్చిన బ్రహ్మాండమైన ఘట్టమిది. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి జనుల చేర్చు సంకల్పమిది. శాస్త్ర విజ్ఞానం పంచడమే అజెండా. పుట్టిన మతాలకు స్వస్తి పలికి